హాయ్, నేను మీ పోసాని. వెల్కమ్ టు మామా మజాకా. కామెడీ సరిగమలు, పంచి పదరిసలతో నేను రెడీ. ఆర్ యు రెడీ? లెట్ us స్టార్ట్. ఏదో విషయమై వెతికితే అసలు విషయం తప్ప అంతా కనిపించింది అంటున్నారు తెలంగాణ కాంగ్రెస్ పెద్ద దిక్కు జానారెడ్డి గారు. ఆయన విషయం ఏంటో మనము చూద్దాం. సార్ జానారెడ్డి గారు, ఇక మనం ఇంత ముందు అనుకున్న విషయం గురించి ఒకసారి చెప్పండి. ఈ దీంతో పాటు ముఖ్యంగా సార్, మీరు మరీ స్టార్టింగ్ లోనే ఈ ఈ అంటే ఎలా చెప్పండి సార్? అనేక మంది నిరుద్యోగులు, ఆ తర్వాత విద్యార్థుల ఉపకార వేతనాలు, ఫీజు రియంబర్స్మెంట్, నిరుద్యోగులు ఉద్యోగ కల్పన కడపై. సార్, కొన ఊపిరి ఉన్నవాడి చెవిలో మీరు నారాయణ మంత్రం చదివారంటే మొదటి డైలాగ్కే చచ్చూరుకుంటాడు. ఇది మాత్రం నిజం. ఈ విషయాలని కంటే ముఖ్యంగా ఇంకా బాధాకరమైన సిచ్యువేషన్. మీ ప్రసంగం వినటం కంటే బాధాకరమైన సిచ్యువేషన్ ఉందా? నిజం చెప్పండి సార్, నిజం చెప్పండి సార్. మాకు అందరికీ కనిపించేది అడుగడుగున ఫిరాయింపులను ప్రోత్సహించటం, లేక యువతలు ఒకవేళ డెమోక్రసీలో ఫిరాయింపులు అంటున్నారు, డెమోక్రసీ అంటున్నారు. రబ్బర్ మాదిరిగా సాగదీసి చెప్పకుండా షార్ప్గా చెప్పొచ్చు కదా. కానీ ఏ పరిస్థితుల్లో ఏ విధంగా ఏ సిద్ధాంతాన్ని ఏ విధంగా తృణీకరిస్తుండ్రో సార్, ఇక్కడ సిద్ధాంతాలు బీరకాయలు ఏమీ లేవు. మీరు అప్పుడు చేర్చుకున్నారు కదా, వాళ్ళు ఇప్పుడు చేర్చుకుంటున్నారు. ఇదే ముఖ్య మొన్న హరీష్ రావు గారు కూడా చెప్పారు కదా మీకు. లేదా ఇటువంటి నూతన ఒరవడిని సృష్టిస్తామన్నంతవంటి టిఆర్ఎస్ ప్రభుత్వం ఈ ఫిరాయింపుదారులని ఏదో రాజీనామా చేసే రమాలే, లేకుంటే ఇది కూడదని చెప్పాల్సినటువంటి అవసరం. నూతన వరవడి లేదు, పాత వరవడి లేదు. మీరు నేర్పిన విద్యే వాళ్ళు వెళ్తున్నారు, టిఆర్ఎస్ వాళ్ళు చేర్చుకుంటున్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధమే కాకుండా చట్ట ఉల్లంఘన నేకుడిగా ఉన్నటువంటి యొక్క పరిస్థితి. సార్, ఈ మొక్క మీరెంత సీరియస్ గా సాగదీసి చెప్తే తప్ప వాళ్ళకి తెలియదు అనుకుంటున్నారా? అందుకని ఈ బడ్జెట్ మొదటి రోజునే ఆశలు చిగురించే బదులు నిరాశలకు సంకేతంగా నిలుస్తుందని చెప్పి. ఇంకా రాజా, ఆశలు చిగురించి నిరాశ సంకేతంగా ఉందంటారు. భలే చెప్పారు రాజా. ఇది కూడా రాజ్యాంగంలో ఉందా? బడ్జెట్ మొత్తం అధ్యయనం చేసిన తర్వాత ఇంకా అవసరమైనటువంటి అనేక విషయాలని ఇంటికెళ్ళి 3వ తరగతి పిల్లవాడి మాదిరిగా బట్టి పెట్టి అప్పుడు చెప్తారా? కొత్త పద్ధత, నూతన పద్ధత, కొత్త పద్ధత, నూతన పద్ధత, కొత్త పద్ధతిలో నూతన పద్ధతి అంట. ఇదొక వెరైటీ. గతంలో ఉన్న పెన్షన్ వాళ్లకు పెన్షన్లు పోతున్నాయని, లేక అదేవిధంగా రేషన్ కార్డులు కూడా. అమ్మయ్యా, డైలాగ్ బయటకు వచ్చింది. సార్, ఒక గోలీ సోడా తాగండి సార్. డైలాగు స్పీడ్ గా రావడం లేదు. బాబు, ఓ సోడా దమ్మా. బాగా రావాలి, గ్యాస్ కూడా ఫుల్ గా ఉండాలి జానారెడ్డి గారికి. వాళ్ళది ఎందుకు, ఏ పద్ధతిలో, ఎటువంటి గైడ్ లైన్స్ లో అనేటువంటిది రోజుకో గైడ్ లైన్ విడుదల చేసినటువంటి పరిస్థితి కూడా మీకు తెలుసు. అవును, మాకు అన్ని గైడ్ లైన్స్ తెలుసు. కాకపోతే మీరు చెప్పేది ఏ గైడ్ లైన్ లో ఉందో చెప్పండి, ఆ గైడ్ తెలుస్తా. ఈ బడ్జెట్ సందర్భంగా మేము పెన్షన్దారులు ఎంతమంది ఉన్నా ఇస్తామంటున్నారు. ఒకవేళ ఎవరివైనా పెన్షన్ కట్ అయిపోతే మీరే పులిలాగా టిఆర్ఎస్ మీద విరుచుకుపడాలని మీ వాళ్ళే మీరు బూస్ట్ తాగిస్తున్నారు. మీకు ఇంకా ఏదైనా మిగిలి ఉన్నటువంటి అంశాలు ఉంటే అసెంబ్లీలో దుమ్ము లేపుతామంటారు. అయినా మీకు టిఆర్ఎస్ సర్కార్ అంటే ప్రేమంటగా సార్. మీ వాళ్ళే బహిరంగంగా చెప్తున్నారు, ఇది పబ్లిక్ టాక్. బట్ సార్,
మీ ఉపన్యాసం సూపర్గా ఉంది.